మీరు షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ టైం అండ్ మనీ స్పెండ్ చేస్తున్నారా? ఆల్మోస్ట్ అందరికీ మాల్స్లో షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్స్ గురించి మాత్రం తెలుసు అని చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తారు. జస్ట్ ఇమాజిన్, మాల్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్విజిబుల్ గేమ్లో పడిపోయాం అని ఎప్పుడైనా అనుకున్నారా? అండ్ ఒకటి ఆలోచించండి, మీరు కొన్న వస్తువులు మీరే కొన్నారని అనుకుంటున్నారా? లేదు. మాల్స్లో ప్రతి స్టెప్, ప్రతి స్మెల్, ప్రతి డిస్కౌంట్ ఒక ట్రాప్. ఈ వీడియో చూస్తే మాల్లో ఇలా ఫూల్ అయ్యానా అని షాక్ గ్యారంటీ. ఈ వీడియో చూశాక ఇంకెప్పుడు కూడా ఫూల్ అవ్వరు. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను. ఎస్, షాపింగ్ మాల్స్లో జరిగే ప్రతి యాక్టివిటీ మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తుందో క్లియర్గా మీకు మైండ్ బ్లాక్ అయ్యేలా చూపిస్తాను. రండి. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతిదీ కూడా ఏదో ఫిక్షన్ స్టోరీ కాదు, ఊహించి చెప్తుంది అంతకంటే కాదు. ఎందుకంటే ఇలాంటి మాల్స్లో, రీటైల్ స్టోర్స్లో 14 సంవత్సరాలు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. సో ఇదంతా ప్రాక్టికల్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇదంతా కథ కాదు, రియాలిటీ. అక్కడ జరిగే ప్రతి యాక్టివిటీ వెనుక ఉన్న మెయిన్ ఇంటెన్షన్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. రండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఏ స్టోర్స్ అవి ఉండవు. అబ్జర్వ్ చేశారా? చాలా వరకు ఓపెన్ స్పేస్ ఉండి సీటింగ్ ఏరియాస్ అవి ఉంటాయి. గమనించారా అవి ఎందుకు ఉంటాయి అని? రీజన్, పీపుల్ రిలాక్స్డ్ ఫీల్ అవ్వాలి, టైం వేస్ట్ చేస్తున్నట్టుగా అనిపించకుండా ప్లానింగ్ అది. అండ్ సాఫ్ట్ లైటింగ్, కంఫర్టబుల్ సీటింగ్, స్లో మ్యూజిక్, వీటన్నిటి వల్ల రిలాక్స్డ్ ఫీల్ అయ్యి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఒక యావరేజ్ షాపర్ తను ప్లాన్ చేసుకున్న టైం కంటే 40% ఎక్కువ టైం మాల్లో స్పెండ్ చేస్తారు. దీనిని సైకాలజీలో ఏమంటారో తెలుసా? ద క్రూయన్ ఎఫెక్ట్. అంటే మనకి తెలియకుండా ఏదో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ, వాళ్ళ ఇంటెన్షన్ మనకి అర్థం కాకుండా మనల్ని మెస్మరైజ్ చేస్తూ ఇంపల్స్ బయింగ్లోకి లాగడం. ఒక రీసెర్చ్లో బయటపడిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనం మాల్స్లోకి ఎంటర్ అయ్యాక మోస్ట్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్న్ అవుతాం. మనకి తెలియకుండానే ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ ఫాలో చేస్తున్నాం. అందుకే మనం మాల్స్లో మోస్ట్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి టర్న్ అవుతాం. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మనం లెఫ్ట్కి మూవ్ అవుతాం కాబట్టి ఆ స్టోర్స్లో ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. ఇంపార్టెంట్ అండ్ హై ప్రాఫిటబుల్ స్టోర్స్ అన్నీ లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. మనం తప్పకుండా వాటిని చూస్తూ కదలాల్సింది. ఇది ఈ పాటికి మీరు అబ్జర్వ్ చేయకపోయి ఉంటే ఈసారి వెళ్ళినప్పుడు ఒక్కసారి గమనించండి. దీనిని ఏమంటారో తెలుసా? ది లెఫ్ట్ టర్న్ థియరీ. అండ్ ఎస్కలేటర్స్ కూడా ఎంటర్ అవ్వగానే డైరెక్ట్ ఫ్రంట్లో ఉండవు, కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళగానే ఎక్కకుండా కొంచెం వాక్ చేయాలని, అన్ని స్టోర్స్ చూడాలని. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మాల్లో ఎక్కువ రౌండ్స్ వెయ్యాలి అని. దీని వెనుక ఉన్న థియరీ ఏంటో తెలుసా? మన వాకింగ్ టైం పెరగడం అండ్ మాల్లో ఎక్స్ట్రా రౌండ్స్ వెయ్యడం. అంటే మోర్ వాకింగ్, మోర్ షాపింగ్, మోర్ స్పెండింగ్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం మాల్స్లో నడిచేటప్పుడు నార్మల్గా నడిచేదానికంటే కొంచెం స్లోగా నడుస్తాం. ఎందుకంటే వెళ్ళగానే, ఇంతకు ముందు అనుకున్నట్టు వెళ్ళగానే డైరెక్ట్ షాప్స్ ఏమీ కనిపించవు. అండ్ సాఫ్ట్ లైటింగ్, కంఫర్టబుల్ సీటింగ్ ఏరియాస్తో పాటు ఇంకొక ట్రాప్ కూడా ఉంటుంది. అదే గ్లాసీ ఫ్లోరింగ్. అంటే ఆ ఫ్లోర్ పైన ఫాస్ట్గా నడవాలి అన్న ఆలోచన కూడా మన మైండ్కి రాదు. ఆటోమేటిక్గా స్లోగానే నడుస్తాం. అంటే మీరు స్పీడ్గా నడవకుండా స్లోగా మూవ్ అయ్యి స్టోర్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి. ట్విస్ట్ ఏంటంటే మనం ఫాస్ట్గా నడవకుండా స్లోగా మూవ్ అవ్వడానికి. సో మోర్ టైం, మోర్ స్పెండింగ్. అండ్ మాల్స్ ఆర్ లైక్ కెసినోస్. మాల్స్లో కూడా క్యాసినోస్ లాగే క్లాక్స్ ఉండవు అండ్ అవుట్ సైడ్ లైట్ విజిబిలిటీ కూడా మనకి కనిపించదు. రీజన్ ఏంటంటే టైం పాస్ అవుతుంది అన్న విషయం మనకి తెలియకుండా చేయడం, ఎక్కువసేపు షాపింగ్ కోసం స్పెండ్ చేయడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటి వాతావరణం మనకి తెలియకుండా ఉండాలని చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. మాల్స్లో లిఫ్ట్స్ కూడా మ్యాక్సిమం స్లోగా ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే
ఆ లిఫ్ట్ కోసం ఎక్కువ టైం వెయిట్ చేసేదానికంటే మనం ఎస్కలేటర్స్ పై వెళ్ళిపోవాలని మనం అనుకుంటామని. కానీ ఇంతకు ముందు అనుకున్నట్టు ఎస్కలేటర్స్ దగ్గరలో ఉండవు. వాటి కోసం చాలా దూరం నడవాలి. సో లిఫ్ట్స్ ఆర్ ఇంటెన్షనల్లీ స్లో. ఎందుకంటే మనం ఎక్కువ దూరం నడవాలి, ఎక్కువ షాపింగ్ చేయాలి. అందువల్లే లిఫ్ట్స్ అన్ని కావాలని స్లోగా రన్ అవుతాయి. సైకాలజీ ఏంటంటే సింపుల్: మోర్ వాకింగ్, మోర్ ఇంపల్స్ షాపింగ్, అండ్ మోర్ వాకింగ్, మోర్ స్పెండింగ్. మాల్ వాళ్ళకి చాలా బెనిఫిట్ కదా. అండ్ ఫాల్స్ డిస్కౌంట్ ట్రిక్: సైకలాజికల్ డిస్కౌంట్స్ 99 మ్యాజిక్. 299 రూపీస్ వర్సెస్ 300 రూపీస్, జస్ట్ 1 రూపీ డిఫరెన్స్. కానీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ. 299 రూపీస్కి ఐటెం అంటే 300 రూపీస్ కంటే తక్కువ అనిపిస్తుంది. అలాగే బై వన్ గెట్ వన్ అనేది ఒక ఇల్యూషన్. 1+1 ఫ్రీ అని చూపిస్తారు, బట్ యాక్చువల్ ప్రైస్ డబుల్ ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే రీసెర్చ్లో తేలింది, 1+1 ఆఫర్స్లో మనం అన్నెసెసరీగా ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటాం. ద నెక్స్ట్ బకరా ఆఫర్ ఈజ్ 50% ఆఫ్ సేల్. ట్రూత్ ఏంటంటే చాలా ఐటమ్స్ సేల్ ముందు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు, మళ్ళీ తగ్గినట్టుగా చూపిస్తారు. ఎగ్జాంపుల్, అమెజాన్, మింత్రాలో కూడా సేమ్ స్ట్రాటజీ. స్పెషల్ సేల్స్ డేస్లో కొద్ది రోజుల ముందు ప్రైసెస్ పెంచి తర్వాత డిస్కౌంట్ సేల్లో తగ్గించి చూపించడం కామన్. అఫ్ కోర్స్ కొన్ని ఐటమ్స్ నిజంగానే ప్రైస్ తగ్గిస్తారు బేస్డ్ ఆన్ ఆ ప్రోడక్ట్స్ ఏజింగ్ అండ్ ప్రాఫిటబిలిటీ. అండ్ నాన్ మూవింగ్ ఐటమ్స్ని ఏదోలాగా అమ్మేయడమే టార్గెట్ అయినప్పుడు. గుర్తుపెట్టుకోండి, డిమాండ్ ఉన్న ఏ ప్రోడక్ట్ కూడా తక్కువకి అమ్మాల్సిన అవసరం లేదు, మనమే కొనుక్కుంటాం. అయినా తగ్గిస్తున్నారంటే అర్థం చేసుకోండి, అదొక ట్రిక్. అబ్జర్వ్ చేశారా, ఎలక్ట్రానిక్ మాల్ స్టోర్స్లో టీవీస్, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఫస్ట్ ఉంటాయి. బడ్జెట్ ఐటమ్స్ లైక్ మిక్సీస్, హెయిర్ డ్రయర్స్ అండ్ రైస్ కుక్కర్స్ లాంటి చిన్న ఐటమ్స్ లాస్ట్లో ఉంటాయి. ఎందుకు? ఫస్ట్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ చూసిన తర్వాత నార్మల్ ప్రైస్ ఉన్న ఐటమ్స్ మనకి చీప్గా అనిపిస్తాయి. యాపిల్ స్టోర్స్లో కూడా సేమ్ ట్రిక్ యూస్ చేస్తారు. అండ్ కార్ షోరూమ్స్లో కూడా ఫస్ట్ ప్రీమియం మోడల్స్ చూపిస్తారు, నెక్స్ట్ బేస్ మోడల్స్ చూపిస్తారు. అప్పుడే మనకు అది చీప్ అనిపిస్తుంది. దీన్ని ఏమంటారో తెలుసా? కాంట్రాస్ట్ ఎఫెక్ట్. ఎవరు పెద్దగా పట్టించుకొని మరొక ట్రిక్ ఏంటంటే మాల్స్లో మన ఆకలిని కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఎస్, మాల్స్లో ఫుడ్ కోర్ట్స్ ఆల్వేస్ టాప్ ఫ్లోర్లోనే ఉంటాయి. ఎందుకు? ఫస్ట్ పాయింట్, హంగ్రీ ఫీల్ అయినప్పుడు ఏదైనా తినాలి అంటే మనం అన్ని ఫ్లోర్స్ దాటి, అన్ని స్టోర్స్ దాటుకుంటూ టాప్ ఫ్లోర్ దాకా వెళ్ళి తినాల్సింది. అండ్ సెకండ్ పాయింట్, ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళగానే స్ట్రాంగ్ స్మెల్స్ లైక్ కాఫీ, పాప్కార్న్, బేకరీ లాంటి స్మెల్స్ వస్తాయి. ట్విస్ట్ ఏంటంటే మనం షాపింగ్ చేసి టైర్డ్ ఫీల్ అవ్వగానే స్మెల్ స్ట్రాటజీ యాక్టివేట్ అవుతుంది. ఎవరికి తెలియని హిడెన్ ట్రిక్ ఏంటంటే ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఏసీ ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేసి హంగర్ని ట్రిగర్ చేస్తారు. స్పెషల్ ఎయిర్ సర్క్యులేషన్ సిస్టమ్ యూస్ చేస్తారు మన ఆకలిని ట్రిగర్ చేయడానికి, స్మెల్తో మన ఆకలిని ట్రిగర్ చేయడానికి. అండ్ ఫైనల్లీ, మీరు హంగ్రీ అయ్యాక డెసిషన్ మేకింగ్ పవర్ కూడా తగ్గిపోతుంది. ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నాం అన్న ఆలోచన కూడా పోతుంది. వెంటనే మనకి కావాల్సింది మనం తినాల్సింది. అదే ఈ టెక్నిక్. అండ్ ది లైట్ ట్రిక్ ఇన్ ట్రయల్ రూమ్స్. డ్రెస్సింగ్ రూమ్స్, షూ స్టోర్స్లో బిగ్ మిర్రర్స్ కామన్. అండ్ డ్రెస్సింగ్ రూమ్స్లో లైటింగ్ ఎందుకు బ్రైట్గా వామ్గా ఉంటుంది, అండ్ ట్రయల్ రూమ్స్లో మిర్రర్స్ కొంచెం కర్వ్డ్గా ఉంటాయి. సో మీరు స్లిమ్ అండ్ స్టైలిష్గా కనిపిస్తారు. రీజన్, బ్రైట్ లైట్స్లో మనం ఫెయిర్ అండ్ స్టైలిష్గా కనిపిస్తాం, క్లోత్స్ బాగున్నాయని ఫీల్ అవుతాం. సో బిగ్ మిర్రర్స్ బాడీ పోస్టర్ని కాన్ఫిడెంట్గా చూపిస్తాయి. సో షాపింగ్ డెసిషన్స్ ఫాస్ట్ అవుతాయి, మనం కన్ఫ్యూజ్ అవుతాం, మాల్కి అడ్వాంటేజ్. అండ్ మ్యానిక్విన్స్ కూడా నార్మల్ హ్యూమన్ హైట్ కన్నా ఎక్కువ టాల్ ఉంటాయి. మీరు కూడా ఆ అవుట్ఫిట్ వేసుకుంటే మ్యానిక్విన్లో లాగా స్లిమ్గా స్టైలిష్గా కనిపిస్తారు అని మీరు అనుకుంటారు. కానీ రియల్గా అలా ఉంటారా? నో. ట్రయల్ రూమ్లో మిర్రర్స్ ఎలా కర్వ్డ్గా ఉండి మిమ్మల్ని స్టైలిష్గా కనిపించేలాగా చేస్తాయో, ఈ మ్యాన్క్వీన్స్కి డ్రెస్ చేసినప్పుడు ఆ బాడీ పోస్టర్ని చూసి కూడా మనల్ని మనం అలా ఊహించుకొని ఇంపల్స్ బయింగ్ చేస్తాం. కస్టమర్స్ని మ్యాన్క్వీన్స్ లాగా ఉండాలి అని బాడీ కాన్షియస్ అయ్యేలాగా చేయడానికే ఈ ట్రిక్. అండ్ అబ్జర్వ్ చేస్తారా, ఈ మధ్య కార్ట్స్ అన్నీ కూడా ఇంతకు ముందున్న కార్ట్స్ కంటే కొంచెం పెద్ద సైజులోనే ఉంటున్నాయి. ఎందుకంటే పిల్లలకి ఎక్స్ట్రా లంచ్ బాక్స్ ఇస్తేనే వాళ్ళు ఇంకా ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. అదే లాజిక్. బిగ్ బ్యాగ్స్ వల్ల మనం తక్కువ షాపింగ్ చేశామని మనం ఫీల్ అవుతాం. సైకాలజీలో ఎంప్టీ స్పేస్ థియరీ అంటారు. మాల్స్లో అదే అప్లై చేస్తారు.
ట్విస్ట్ ఏంటంటే కార్ట్లో లెస్ ఐటమ్స్ ఉంటే ఎంటీ ఫీల్ వస్తుంది. సో మనం ఆటోమేటిక్గా మోర్ ఐటమ్స్ ఫిల్ చేస్తాం. లార్జ్ బ్యాగ్ వల్ల మనం తక్కువ షాపింగ్ చేసినట్టుగా ఫీల్ అవుతాం. సో ఇక్కడ హిడెన్ సైకాలజీ ఏంటంటే బ్యాగ్లో స్పేస్ ఉంది, ఇంకా కొంచెం ఐటమ్స్ యాడ్ చేయొచ్చు అని మైండ్ని ట్రాప్ చేస్తారు. అండ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మాల్స్లో పెర్ఫ్యూమ్ స్టోర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పెర్ఫ్యూమ్ ఫ్రాగ్రెన్స్ బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ చేస్తుంది, మనం స్ట్రెస్ ఫ్రీ ఫీల్ అవుతాం. ఇక్కడ హిడెన్ ఇంపాక్ట్ ఏంటంటే స్ట్రెస్ తగ్గితే స్పెండింగ్ 25% పెరుగుతుంది. అండ్ చెక్అవుట్ ట్రాప్, బిల్లింగ్ కౌంటర్ దగ్గరలో ఎందుకు స్మాల్ ఐటమ్స్ పెడతారు లైక్ చాక్లెట్స్, బిస్కెట్స్? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే బిల్లింగ్ కౌంటర్స్ ఆటోమేటిక్గా కస్టమర్స్తో క్యూతో స్లోగా ఉంటాయి. కస్టమర్స్ ఇంపేషన్స్ వల్ల లాస్ట్ మినిట్లో స్మాల్ ఐటమ్స్ తీసుకోవడం కామన్. చాక్లెట్స్, మొబైల్ యాక్సెసరీస్, కీ చైన్స్, ఇలాంటి చీప్ ఐటమ్స్ బట్ అట్రాక్టివ్ ఐటమ్స్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో ఇంపల్స్ బయింగ్ అక్కడ మనం చేస్తాం. ఇక్కడ సైకాలజీ ఏంటంటే మనం లాంగ్ క్యూలో వెయిట్ చేస్తూ స్మాల్ ఐటమ్స్ తీసుకుంటూ అది కూడా ఒక షాపింగ్ లాగా ఫీల్ అవుతూ మనకి ఏదో కలిసి వచ్చింది అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మనం వాటిని పర్చేస్ చేస్తాం. యాక్చువల్గా మన షాపింగ్ 1000 రూపీస్లో ఫినిష్ అయితే బిల్లింగ్ క్యూలో నిలబడిన తర్వాత 1200 రూపీస్ టు 1500 రూపీస్ దాకా అది పెరుగుతుంది. దట్ ఈస్ ద మ్యాజిక్. అండ్ ఫైనల్లీ ద ఎక్స్పెన్సివ్ పార్కింగ్ స్కామ్. పార్కింగ్ ఈజ్ నాట్ ఫ్రీ, ఇట్స్ ఎ బిజినెస్. ఎస్, ఫస్ట్ 30 మినిట్స్ ఫ్రీ, నెక్స్ట్ 50 రూపీస్. ఈ లాజిక్ ఏంటి? మీరు షాపింగ్ని స్పీడ్ చేయకుండా రిలాక్స్డ్గా స్పెండ్ చేయాలి అని ఇది ఒక ట్రాప్. కస్టమర్స్ ఫాస్ట్ షాపింగ్ చెయ్యరు. 30 మినిట్స్లో ఫినిష్ చెయ్యలేమని, ఎలాగో మోర్ టైం స్పెండ్ చేస్తారులే అని ముందుగానే 50 అని అనకుండా ముందు 30 రూపీస్ అని, ఆ తరువాత 50 రూపీస్ అని అంటారు. సీక్రెట్ బిజినెస్ ఇది. పార్కింగ్ ఫీజ్ వల్ల మాల్కి ల్యాక్స్లో ఇన్కమ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా చాలా అంటే చాలా ట్రిక్స్ ఉన్నాయి, కానీ వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇది ఇంట్రెస్టింగ్ అనిపించి ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే కనుక నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ట్రిక్స్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అయితే ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది, కానీ వీటి నుంచి మనం బయటపడేది ఎలాగా, హౌ టు అవాయిడ్ దీస్ ట్రిక్స్ అంటే దానికి కూడా సొల్యూషన్ ఉంది. జస్ట్ వాచ్ ఇట్. ఫస్ట్ పాయింట్, ప్రీ ప్లాన్డ్గా షాపింగ్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. అండ్ ద సెకండ్ పాయింట్, మాల్లో టైంని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్లాక్స్ యూజ్ చేయండి, వాచెస్ మెయింటైన్ చేయండి, అండ్ డిస్కౌంట్స్ని వెరిఫై చేయడం అస్సలు మర్చిపోవద్దు. సేల్ ముందు ఎంత ప్రైస్ ఉంది, సేల్ తర్వాత ఎంత ప్రైస్ ఉంటుంది అనేది కంపేర్ చేసిన తర్వాతే పర్చేస్ చేయండి. అండ్ ఇంపల్స్ బయింగ్ అనేది అవాయిడ్ చేయండి. మనకి అవసరం ఉన్నదాన్ని మాత్రమే పర్చేస్ చేయాలి. కనిపించిన ప్రతిదీ, ఆఫర్లో ఉన్న ప్రతిదీ మనం పర్చేస్ చేయకూడదు. ఇది వెరీ 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 బ్యాడ్ హ్యాబిట్. మనం ఇమ్మీడియట్గా దీన్ని స్టాప్ చేయాలి. అండ్ ట్రయల్ రూమ్లో మనల్ని మనం అవుట్ఫిట్లో చూసుకొని స్టైలిష్గా ఫీల్ అవ్వకూడదు. న్యాచురల్ లైట్లో ఒక్కసారి వాటిని చెక్ చేయాలి. అండ్ మీరు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు పెర్ఫ్యూమ్ స్టోర్ దగ్గరలో ఉండి ఆలోచించకూడదు. ఎందుకంటే అక్కడ స్ట్రెస్ ఫ్రీ ఫీల్ అయ్యి ఆటోమేటిక్గా మనం మన డెసిషన్ని మార్చుకుంటాం. సో వాటికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు డెసిషన్ మేకింగ్ చేయండి. సో ఇది ఈరోజు మన వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీటన్నిటిని మీ ముందుకు తీసుకురావడానికి చాలా టైం కూడా పడుతుంది. మీరు అర్థం చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో మీకోసం నేను షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.